మరికొద్ది సేపట్లో మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసే బస్సు యాత్రకి విశేష ఆదరణతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు కూడా ఆయన కలిసేందుకైతే వస్తున్నారు. దాదాపు 60 ఏళ్లు పైబడిన వ్యక్తి తన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ వీరన్నపల్లి గట్టు వద్ద వెయిట్ చేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 1 గంట తరువాత బస్సు యాత్ర ప్రారంభమైతే ఉదయం 7 గంటల నుంచి కూడా ఆ వ్యక్తి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కలవడానికి వీరన్నపల్లి గట్టు సెంటర్లో ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి లబ్ధి చేకూర్చారు అనేది కూడా ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎర్రబొమ్మనపల్లి గ్రామం సిద్ధాడిపల్లి నుంచి వచ్చినాము సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఉదయం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, ఏంటి కారణం? మా పాపకు SMA అనే వ్యాధి వచ్చింది. దాన్ని బెంగళూరు హాస్పిటల్లో కలిస్తే దీనికి 16 కోట్ల ఇంజక్షన్ అయితే మీ పాప బతుకుతుందని చెప్పినారు సార్. ఆ విషయం తెలిసి మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మా న్యూస్ అంతా పంపించి 16 కోట్ల ఇంజక్షన్ శాంక్షన్ చేయించినారు. డిసెంబర్ 27వ తేదీ 2023లో వేసినారు, ఇంజక్షన్ వేసినారు. పాప బాగుంది. ఇప్పుడు సార్ను కలిసి ఆయన చేసిన మేలు తెలియపరుచుకున్నామని మీ దగ్గరకు వచ్చినాం సార్. మేము అంటే ఏమన్నారు? ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు సార్ని ఎలా అప్రోచ్ అయ్యారు? సార్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కలిస్తే ఆయన మా రిపోర్ట్లు అన్నీ జగన్మోహన్ సార్కి పంపించినారు. ఆయన చూసి స్పందించి ఆయన పాపకు మేము మిమ్మల్ని కలుసుమా సార్ అంటే పాపకి ఇంజక్షన్ వేసిన తర్వాత మమ్మల్ని కలుస్తామని చెప్పినారు. ఇంజక్షన్ వేసిన తర్వాత సార్ను కలుస్తామని ఇక్కడికి వచ్చినాం సార్. అంటే ఈలోపు ఎవరైనా ప్రయత్నం చేశారా మీరు సార్ని కలవడానికి? లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంది? ప్రభుత్వము ఒక ఇది ఒక వృక్షం ఇది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎట్టుందంటే కల్పవృక్షం లాగా ఉంది సార్. కల్పవృక్షం లాగా ఉంది గవర్నమెంట్. ఒక చిన్న వ్యాధి రాని పెద్ద వ్యాధి రాని ఈరోజు కల్పవృక్షం ఎట్టుందో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అనే కార్డు, ఆరోగ్యశ్రీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ అంతటికీ నీడనిస్తాను సార్. ఇది అలాంటి మహానుభావులు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చల్లగా ఉంటుందని నేను కోరుకుంటూ ఉంటాను సార్. నేను అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు వైద్యాన్ని ఉచితం చేశారు. ఆరోగ్యశ్రీలో చిన్న వైద్యం నుంచి పెద్ద వైద్యం వరకు తీసుకెళ్లారు. 16 కోట్లు ఇంజక్షన్ అనగానే మీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏమనుకున్నారు అసలు మీరు? మేము 16 కోట్లు ఇంజక్షన్ అంటానగానే మేము గుండె నిలబడిపోయి చనిపోయే వాళ్ళమే. కానీ దేవుడు ఎందుకు ఆ డాక్టర్ మేడం ఏదో పొరపాటున చెప్పింది లేని ధైర్యంతో ఇంటికి వచ్చినాం. కానీ లేకపోతే అక్కడనే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. గుండె నిలబడిపోతుంది సార్. ఆ విధంగా వచ్చేసినాం. సార్ను సజ్జల రామకృష్ణ సార్ గారు, దశరథ రామిరెడ్డి గారు మెయిల్ చేసినారు సార్. మెయిల్ చేసి ఆయనకు పంపించినారు. ఆయన స్పందించి ఇంజక్షన్ వేసిన తర్వాత నన్ను కలుస్తామని చెప్పినారు. ఇంజక్షన్ వేసినారు. ఇప్పుడు కలుద్దామని వచ్చినాం సార్. జగన్మోహన్ రెడ్డి కలిసి కృతజ్ఞత చెప్పడానికి వచ్చినాం సార్. ఇప్పట్లో పురంధర్ ఎస్పీ గారు ఏమంటున్నారంటే జగన్ గారి పరిపాలన పనికిరాని పరిపాలన, రాక్షస పరిపాలన అని చెప్తున్నారు సార్. అలా రాక్షస పరిపాలన, ఈ పరిపాలన ఇవన్నీ అనడానికి ఆ పరిపాలన ఆ విధంగా ఉంటే మీరు ఇన్ని పొత్తులు ఎందుకు కావాలి మీకు? చంద్రబాబు గారు పొత్తులు ఈ పొత్తే కాదు, కావాల్సింటే పాకిస్తాన్ గుర్తుతో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు సార్. ఆయన ఇప్పుడు ప్రజలను మభ్య పట్టించి ప్రజలను రోత పట్టించే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? పైన దేవుని నమ్ముకున్నా కింద మిమ్మల్ని, దేవుని ఆశీస్సులు కింద మిమ్మల్ని అన్నాడు. చంద్రబాబు గారు ఏమి నమ్ముకున్నారు? చంద్రబాబు గారు పైన దేవుని నమ్మలే, కింద ప్రజలను నమ్మలే. మోసమని దేవుని నమ్ముకొని ప్రజలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు సార్. ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందరము కనుక్కొని ఆయనకు మంచి పరిపాలన మనం అందిస్తామని చెప్పేసి, అందులో ఒకటి ఎన్టీ రామారావు గారిని మోసం చేసి గుంజుకున్న తెలుగుదేశం పార్టీ తూర్పు బంగాళాఖాతంలో కలిసిపోయింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పడమర అరేబియా సముద్రంలో కలిసిపోయింది. ఇక నా కాపులు, నా బీసీలు అని జనసేన పార్టీ మోసం చేసి అది హిందూ మహాసముద్రంలో కలిసిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టిన తర్వాత ఆ నవరత్నాల గురించి మనము ఆ నవరత్నాలను నమ్మి మంచి గెలుపునిచ్చి ఇప్పుడు హిమాలయ పర్వతాల మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను నిలబెట్టాము. ఇప్పుడు ఈ తూరి అవన్నీ వచ్చి మనం లబ్ధి పొందినాం కాబట్టి ఈ తూరి ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే మీరు చాలా వయసు ఉంది, చాలా ప్రభుత్వాలు కూడా చూశారు, చాలా ముఖ్యమంత్రులు చూశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఈ రోజు జనాలు నిలబెట్టింది, దాదాపు నవరత్నాలని అందించిన పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వాలకు తేడా ఏం చెప్తారు? అవు సార్, ఇంతకుముందు జగన్మోహన్ చంద్రబాబు గారు మానవునికి ఎన్ని అవసరం ఉంటే అన్నీ చెప్పినారు, కానీ ఒకటి చేయలేదు సార్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మానవునికి ఎన్ని అవసరం ఉంటే అన్నీ చెప్పినాడు, అన్నీ చేసినాడు. కాబట్టి చంద్రబాబు గారు ఏమన్నారు, దళిత కులంలో ఎవరన్నా పుట్టదలుచుకున్నారా అన్నారు, వ్యవసాయం దండగ అన్నాడు. దళిత కులంలో ఈయన పరిపాలన, అది ఆయన పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన దళిత కులంలో పుట్టితే ఇట్లుంటుంది అనుకున్నారు, వ్యవసాయం దండగా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళిత కులంలో పుట్టినా ఒకటే, ఎక్కడ పుట్టినా ఒకటే, వ్యవసాయం అనేది కూడా ఈ పరిపాలన బాగా సాగుతుంది. మనకు వైద్యం కూడా మనకు ఏ వ్యాధి వచ్చినా భయం లేదని అందరం సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు మనకు ఎలా ఉంది? ఇప్పుడు మీ మనవరాలకి ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా వస్తున్నారా వాళ్ళు ఏమైనా, లేదా మీరే వచ్చారా సార్? మీ మనవరాలు వాళ్ళు ఏమైనా తీసుకొస్తున్నారా, లేదా మీరే వచ్చారు? పాప హాస్పిటల్లో, అది ఏం హాస్పిటల్ సార్, అది ఆ హాస్పిటల్లో ఉంది సార్. పాప హాస్పిటల్లోనే ఉంది సార్. ఇప్పటికి కృతజ్ఞత చెప్పడానికి ప్రభుత్వాన్ని గురించేసి ఇంకా నా దగ్గర ఎన్నో ఉన్నాయి సార్ ఫలితాలు అని చెప్పడానికి అన్నీ వచ్చేసినాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సార్ మా ఇంటికి వచ్చినాడు, తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినాను. ఫోటో ఏంటిది? ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మా పాప కలిసి మా యొక్క మనవి తెలియపరుచుకున్నాము. మా మనవి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆయన స్పందించి ఇక్కడ అదే సార్ ఆధారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సార్తో నేను కలిసినాను. ఇది ఇక్కడ సార్, నేను గడిగోట మోహన్ రెడ్డి గారు పాపది, ఈ పాప సార్, ఈ పాప సార్. ఇంజక్షన్ చేసిన తర్వాత లేదు సార్, ఇంజక్షన్ చేయకముందు సార్, చేయకముందు ఇది హాస్పిటల్లో ఇంజక్షన్ వేస్తూ ఉంటారు. అమెరికా నుంచి వచ్చింది ఇంజక్షను, పోలీసు బందోబస్తులు వచ్చేసి తర్వాత ఇక్కడ ఇంజక్షన్ వేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే ఎలా అనిపించింది? దాదాపు 16 కోట్ల రూపాయలు ఇంజక్షన్ ఒక్కసారిగా శాంక్షన్ చేయడము, విత్-ఇన్ అవర్స్లో శాంక్షన్ అవ్వడము, హాస్పిటల్లో తీసుకురావడం, ఎలా అనిపించింది? 16 కోట్ల ఇంజక్షన్ అంటే ఇక్కడ పిల్లల డాక్టర్ కడపలో కరుణాకర్ రెడ్డి డాక్టర్ ఉన్నారు, ఆయన వయసు సార్ మాకు 16 కోట్ల ఇంజక్షన్ శాంక్షన్ అయింది, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే ఏంది మా 16 కోట్ల ఇంజక్షను మేము నమ్మలేము, ఇది అబద్ధం అన్నారు. ఆ తర్వాత ఆయన రెయిన్బోకి ఫోన్ చేస్తే అక్కడ కనుక్కుంటే ఈ వ్యాధి నా దగ్గర కూడా ఒక కేసు వచ్చిందని ఆయన తెలిపితే అప్పుడు ఆయన ఇదైనాడు సార్. ఇప్పుడు నేను అవినాష్ రెడ్డి మన ఎంపీ గారిని కూడా కలిసి ఆయన కూడా నమ్మలే, మళ్ళీ రిపోర్ట్లు అన్నీ చూసి ఆయన నమ్మి మనకు 4,50,000 కూడా ఆర్థిక సహాయం అందించినాడు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బస్సు యాత్ర రాబోతుంది, కొద్దిసేపట్లో బస్సు యాత్ర వస్తుంది, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృతజ్ఞతలు, మాకు చేసిన మేలు, మాలాంటి వాళ్ళకు పేద ప్రజలకు ఒక ఆయన పరిపాలన ఒక కల్పవృక్షంలాగా, ఒక కామధేనువులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉండామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రతి ఒక్క ఆయన కష్టం ప్రతి ఒక్కరిలోనూ మంచికి 3 లక్షలు కానీ ఒక కుటుంబానికి 3 లక్షలు, 4 లక్షలు, 15 లక్షలు, 18 లక్షల వరకు అందిందని నేను గర్వకారణంగా చెప్పుకుంటాను. ఇలాంటి ముఖ్యమంత్రులు ఇక్కడనే కాదు మన భారతదేశంలో లేరని కూడా నేను గర్వంగా చెప్తాను సార్. నేను ఇది చెప్తున్నారు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందాము, 16 కోట్ల ఇంజక్షన్ అనేటప్పటికి ఒక్కసారిగా భయపడ్డాము, కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందించారు, ఆదుకున్నారు, అపన్న హస్తాలను ఇచ్చారు. ఈరోజు అమ్మాయి ఇంజక్షన్ చేసే హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆ కృతజ్ఞతతోనే జగన్మోహన్ రెడ్డి కలవడానికి వచ్చాను, కలిసి చెప్పడానికి వచ్చాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఉండాలి, అందుకోసమే నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని కూడా వచ్చానంటూ చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సాయినాథ్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఇడుపులపై నుంచి.